హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొక 1 డేనే ఉంది వరలక్ష్మి వ్రతానికి అయితే. సో ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు మీ అందరికీ తెలిసిందే ఎంత పని ఉంటుంది అనేసి. సో మాదైతే ఇంకా మార్నింగ్ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంక ఈవినింగ్ వెళ్ళి కొంచెం మామిడాకులు అలా తీసుకురావాలి. సో ఇప్పుడైతే ఇల్లంతా కూడా మాప్ పెట్టున్నాను. ఆల్రెడీ అమ్మవారి శారీ డ్రాపింగ్ అనేది బిఫోర్ డేనే చేశాను, వెడ్నెస్డే చేస్తాను అనమాట. సో అదైతే బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మాదైతే ఇలా మజాక్ గచ్చులు అయితే ఉంటాయి కదా. సో వీటి మీద ముగ్గేస్తే కనిపించదు కదా. సో నేను ఇలాగైతే వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా పిల్లలవి, అవి అయితే తీసుకున్నాను అనమాట. సో నేను ముగ్గు ఎలాగ వేసాను ఏంటి అనేది మీ అందరికీ కూడా చూపిస్తాను. సో ఇలాగ వాటర్ పెయింట్స్తో అయితే నేను ఇల్లంతా కూడా తడిబట్టి పెట్టిన తర్వాత ముగ్గులు అనేవి వేసుకున్నాను అనమాట. ఇక్కడ కూడాను. అలాగే ఇక్కడైతే పిల్లలు వచ్చి తోస్తారు కదా అని కుర్చీ అయితే ఇలా అడ్డు పెట్టాను. ఇక్కడ కూడా ఇలాగ డిజైన్ అనేది వేసుకున్నాను. ఇంకా తులసికోటకు కూడా పెయింటింగ్ అనేది వేసాను అనమాట. చూసారు కదా, ఇక్కడ తులసికోటకు అయితే పెయింటింగ్ అనేది వేసాను. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, చాలా చల్లగా ఉంది, వర్షం వచ్చేలాగా. ఇక్కడ రెడ్ పెయింట్తో అయితే బొట్టు అనేది పెట్టాలి తులసి మొక్కగా అయితే. సో ఇంకా ముందు రోజు అయితే మా అమ్మాయికిను అలాగే ఇంకా నేను కూడా ఇలాగ ఫాస్ట్ మెహందీ కోన్ అంటే ఇది చాలా తొందరగా పండిపోయింది. ఇదైతే పెట్టుకున్నా. ఇక్కడ మా వాడికి స్కూల్లో రాఖీ కట్టించారు. సో అదైతే చూపిస్తున్నాడు అనమాట వాడు మధ్యలోంచి చేయి పెట్టి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కల్లా లేచి పని అంతా చేసుకుని ఇంకా ఇక్కడ పూజకి సంబంధించి అన్నీ కూడా అమర్చుకున్నాను. ఇలాగైతే అమ్మవారికి తాంబూలం అది కలిస అనేది కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పూజ టైంకి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ చేసాం. మా అమ్మాయి నేను కలిపి చేసుకున్నాము.
नमस्ते मस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ అయితే వరలక్ష్మి వ్రతం కదా, సో మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో వీడియో అయితే మొత్తం తీశాను. ఇంకా మీ అందరూ కూడా పూజ అనేది బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా పూజ బాగా చేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా శారీ అది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చెప్పండి. ఇంక ఇక్కడైతే మా రాఖీ సెలబ్రేషన్ అనేది కూడా కంటిన్యూ అయిపోయిందనమాట. ఇంకా సో ఇక్కడ రాఖీస్ అవన్నీ కూడా ఇలా పెట్టుకుని ముందుగా అయితే దేవుడి దగ్గర పెట్టి కొంచెం పూజ చేసుకున్న తర్వాత రాఖీ అనేది తీసి వాళ్ళకి కట్టాలనుకున్నాము. ఇంక ఇక్కడైతే ఫస్ట్ మా అమ్మాయి కడుతుంది. ఇక్కడ మా వాడైతే మాత్రం రాఖీ కన్నా ముందా చాక్లెట్ కోసం అని చెప్పి ఉదయాన్నే లక్కన లేపిసాడు అనమాట. రాఖీ కట్టు అనుకుని, ఎందుకంటే అడికి ఆ చాక్లెట్ కావాలని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి చాక్లెట్ ఇప్పిస్తుంటే వాడికి అలా వద్దంటే ఫుల్ చాక్లెట్ కావాలని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా అదైతే చాక్లెట్ అనేది వాళ్ళ తమ్ముడికి అయితే ఇచ్చేసింది. సో ఇంక ఇక్కడైతే హారతి అనేది ఇప్పిస్తున్నాను అనమాట. మంచిది కదా, ఇంకా అందుకని చెప్పి హారతి కూడా ఇప్పిస్తున్నాను పిల్లలకి. ఇంక ఇక్కడైతే మా వాడిని దండం పెట్టరా అంటే దండం మాత్రం పెట్టంట, కొట్టుకోవడం మాత్రం కొట్టుకుంటారు ఇద్దరూను. సో ఇంకా మొత్తానికి ఏదో కుస్తీ పడి కొంచెం దండం అయితే పెట్టాడు. ఇంకా వాళ్ళ అక్క అయితే అక్షంతలు అనేవి వేసింది అనమాట వాడికి. అలాగే ఇంకా పాప కోసమని ఒక డ్రెస్ ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అవైతే వాడి చేత ఇప్పించాను అనమాట గిఫ్ట్ కింద. సో ఇక్కడ అయితే ఇంక మా పిల్లలకి రాఖీ కట్టిన తర్వాత ఇంకా మా తమ్ముడిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి నేను మా చెల్లి అయితే రాఖీలు అనేవి కడుతున్నాం అనమాట. వెనకట్ల పిల్లలు చాలా గోల్ చేసేస్తున్నారు ఇంకా అయితేను. సో ఇంక ఇక్కడైతే రాఖీ అనేది కడుతున్నాను. సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా
రాఖీ పండుగ శుభాకాంక్షలు, అలాగే వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. సో ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, టైం అవ్వట్లేదు. సో చూడాలి, ఇంకా చూసుకుని లైవ్ అనేది చెయ్యాలి. సో ఇంక ఇక్కడైతే హారతి అనేది కూడా ఇచ్చేస్తున్నాం అనమాట వీళ్ళకి. వీళ్ళు పాట పాడమంటున్నారు, మనం పాడితే వీళ్ళు జడిసిపోయి వెళ్ళిపోతారని చెప్పి పాట అనేది పాడలేదు అనమాట. జస్ట్ హారతి అనేది అద్దుతున్నాం అంతేను.